రైతులు తన పొలంలో నిప్పు అంటించుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కాలే అవకాశం ఉంది. అవును. అయితే ఇప్పుడు మనకు సాధారణంగా రైతులు ఫెన్సింగ్ అనగానే ఐరన్ కానీ జిఐ వైర్ తోటి చేసేట్టు అనుకుంటారు. దానికి దీనికి తేడా ఏముంది సార్? ఇప్పుడు మనకి వచ్చేసి ఇది జిఐ ఫెన్సింగ్ కానీ ఐరన్ ఫెన్సింగ్ కానీ వచ్చేసి పాత పద్ధతి. సో అదైతే మనకి సో లేబర్స్ ఎక్కువ కావాల్సి వస్తారు. ఇదైతే మనకి కొత్త టెక్నాలజీతో వచ్చింది. ఏమంటే ఎవరైనా ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఫెన్సింగ్ నాలెడ్జ్ లేకున్నా ఉన్నా పర్లేదు, దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు సార్. మీరు అనేది ఏంటంటే సాధారణంగా రైతులు కూడా సొంతంగా ఇది ఇట్లాంటి స్కిల్ లేబర్ అవసరం లేదు సార్. సార్ ఒకటి చెప్పండి, అసలు ఈ పీఈటీ మెటీరియల్ అంటే ఏంది సార్? పీఈటీ మెటీరియల్ అంటే పాలీఎథిలీన్ మెటీరియల్ అన్నమాట. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఎందుకంటే మెయిన్ రెస్ట్ ప్రూఫ్. సో ఇప్పుడు మనం పాత పద్ధతిలో యూజ్ చేస్తున్న ఐరన్ ఫెన్సింగ్ ఇదంతా కంపేర్ చేస్తే సో కొన్ని సంవత్సరాల దాకా ఉంటాయి, తర్వాత రెస్టింగ్ వచ్చేసి తుక్కుపడి పడిపోతాయి, వర్షాలు పడడం. కానీ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క చోట్ల అంటే ఇప్పుడు కోస్టల్ రీజన్స్ లో అయితే మనం ఐరన్ అసలు యూజ్ చేయలేము, ఎందుకంటే అక్కడ సాల్ట్ వెదర్ ఉన్నట్టు కారణంగా ఈజీగా రెస్ట్ వచ్చేస్తుంది. ఇది ఎలాంటి వెదర్ కి ఎలాంటి రీజన్ కైనా ఏ రెస్టింగ్ రాదు సార్. సో ఎట్లాంటి వెదర్ కండిషన్ అయినా తట్టుకుంటుంది. 12 సంవత్సరాలు వస్తాయని చెప్పేసి అన్నారు కదా. 12 సంవత్సరాలు రావాలంటే రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఏం లేదు సార్, ఇది మనము మెయింటైన్ చేయాలి, ఇలాంటిది ఏం లేదు. ఒకసారి వేసి అట్లాగే వదిలేయాలి సార్. సో మెయింటెనెన్స్ ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు, జీరో మెయింటెనెన్స్ వస్తుంది. సో రైతు వారిగా ఏదైనా డ్యామేజ్ చేస్తే తప్ప దీనికి ఎట్లాంటి ఫిజికల్ డ్యామేజ్ తప్ప నార్మల్ గా న్యాచురల్ గా ఏ డ్యామేజ్ అవ్వదు. అండ్ ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు ఈ ట్రిపుల్ ట్విస్ట్ అన్నారు కదా, ఈ ట్రిపుల్ ట్విస్ట్ వల్ల లాభం ఏంది సార్? ఈ ట్రిపుల్ ట్విస్ట్ ఉండడం వల్ల ఏ జంతువులు వచ్చి ఢీ కొట్టినా, సో ఎవరైనా ఎక్కడైనా కట్ చేసినా కూడా ఈ లాక్స్ ఎక్కడ పక్కనే లాక్స్ కూడా అంతా ఏమి ఓపెన్ అవ్వవు. మీరు అనేది ఏంటంటే ఇక్కడ ఈ లాగ్ ఇది కట్ అయిపోయినా కూడా ఇది ఓపెన్ అవ్వదు, మొత్తానికి ఓపెన్ అవ్వదు. అదే మనకి నార్మల్ ఐరన్ జాలీలో ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక చోట కట్ చేస్తే ఇక్కడ ఇట్లా ట్విస్ట్ చేస్తే మొత్తం మెష్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ అయిపోతుంది. సో అది ఎందుకంటే సింగిల్ ట్విస్ట్ ఉంటది. సింగిల్ ట్విస్ట్ ఉంటే ఒక దగ్గర ఓపెన్ అయితే కంప్లీట్ ఓపెన్ అవుతుంది. ఇది ట్రిపుల్ ట్విస్ట్ ఉండటం వల్ల సో మనకి ఎక్కడైనా ఒక చోట ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కట్ చేశాను అనుకోండి, ఈ కట్ చేసిన వైర్ మాత్రమే ఒక కట్ అయి ఉంటుంది, ఈ లాక్ కూడా ఓపెన్ అవ్వదు. పైన కింద స్టే వైర్స్ అన్నారు కదా, సో వీటి ప్రాముఖ్యత ఏంది సార్? ఇప్పుడు స్టే వైర్ నార్మల్ ఫెన్సింగ్ కి ఎందుకు వేస్తారంటే మనకి మెష్ స్టిఫ్ గా ఉండాలని. సో దానికి మనము ఏం చేయాలంటే ఇప్పుడు సపరేట్ వైర్ వేసి అంతా వేస్తునే వాళ్ళు మొదటిగా. ఇప్పుడు ఏమంటే ఈ మెష్ లో అయితే ఇన్బిల్ట్ లోనే స్టే వైర్ వచ్చేసింది, ఆటోమేటిక్ గా స్టే వైర్ దీంట్లోనే ఉంటది. సో మీరు ఎక్స్ట్రా వైర్ తీసుకొచ్చి కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు సార్. కింద పైన రెండిట్లో అవును, కింద పైన రెండు చోట్లను వస్తుంది. మనకి ఐరన్ ఫెన్సింగ్ లో అయితే త్రీ లైన్స్ వేయాల్సి వస్తుంది, కింద పైన మధ్యలో ఒక లైన్. కానీ దీంట్లో అయితే ఇన్బిల్ట్ లోనే మనకి పైన కింద ఉంది కాబట్టి సో ఎక్స్ట్రా అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇందులో యూవీ ప్రొటెక్షన్ అని చెప్పేసి అన్నారు కదా, అసలు యూవీ ప్రొటెక్షన్ అంటే ఏంది, ఇది ఎట్లా హెల్ప్ అవుతుంది మనకి సార్? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొందరికి డౌట్స్ వస్తుంది ఈ మెటీరియల్ చూసగానే, సార్ ఇది ఎండకు తట్టుకుంటుందా అని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎందుకంటే ఈ మెటీరియల్ చూసి ఎక్కడైనా కలర్ షేడ్ అవ్వచ్చు, లేకపోతే ఎండకు పాడవచ్చు, ఇట్లాంటిది అన్ని డౌట్స్ ఉంటాయి. సో అదే మనకి యూవీ ప్రొటెక్షన్ అంటే. సో ఇది యూవీ ప్రొటెక్షన్ ఏమంటే మనకి ఏ వెదర్ ఎంత ఎండ ఉన్నా ఎంత వాన్ వచ్చినా ఏమి మెటీరియల్లో కలర్ షేడ్ కూడా అవ్వదు. ఇన్స్టాలేషన్ మొత్తం రైతు వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా. సో వాళ్ళు చేసే తప్పులు ఏమైనా ఉంటాయా సార్? తప్పులు అంటే ఏమంటే పోల్ డిస్టెన్స్ దూరంగా పెట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏంటంటే స్టే వైర్ వేయాల్సి అది ఇది అని ఆలోచన పెట్టుకుంటారు తలలో. సో ఇదంతా ఏమొద్దు, డైరెక్ట్ మెష్ మీకు రోల్లో రెడీగా వస్తుంది. సో రోల్ ఓపెన్ చేసుకొని మీరు పోల్ నుంచి పోల్ వేసుకొని అంటే 8 feet ఒక పోల్ డిస్టెన్స్ వేసుకొని సో మీరు బైండింగ్ వేర్తో కట్టుకొని పోవాలి సార్, అంతే. ఇంకేం లేదు. ఏంటంటే ఈ పోల్ కి మధ్య 8 feet డిస్టెన్స్ ఉండాలి. 8 feet కంటే ఎక్కువ ఉంటే కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంటది. ఓకే. ఈ దగ్గరికి ఎవరైనా రైతులు వచ్చినప్పుడు సరే ఇది మీకు వద్దు అని చెప్పిన రోజులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ అన్ని ల్యాండ్స్ కి దీన్ని సజెస్ట్ చేస్తాము. సో ఇప్పుడు పొలానికి ఇది కంచేసేయాలనుకుంటారు కదా, సో అక్కడికి ఇంకోటి ఓపెన్ ల్యాండ్స్ అంటే సైట్స్ ఏమైనా ఉంటాయి అక్కడ ఇంటి దగ్గర ఇంటి చుట్టూ వేసుకుంటారు. కానీ ఒక్క చోట ఏమంటే ఇప్పుడు ఎండాకాలంలో ఒక్కొక్క చోట్ల అగ్గి పెట్టుంటారు పొలంలో, రైతులు కాల్స్తారు కదా. సో అప్పుడు దీన్ని సజెస్ట్ చేయము. సో వేసుకోవచ్చు, మీరు అగ్గి పెట్టే టైంలో తీసి అదంతా అయిన తర్వాత మళ్ళీ వేయచ్చు. సో ఎవరైనా రైతులు తన పొలంలో నిప్పు అంటించుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి, కాలే అవకాశం ఉంది. అవును. ఓకే, అట్లాంటి రైతులకు వద్దని చెప్తాను. అసలు మీ కంప్లీట్ అనుభవంలో ఒక రైతు ఫెన్సింగ్ లేకపోవడం వల్ల ఇంత నష్టపోయిందని చెప్పి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా?
సార్ ఉంది సార్, మనకి వచ్చే ఎంక్వైరీస్ ఉన్నాయి కదా, చెప్తుంటారు. సో ఇప్పుడు మా పొలంలో ఏదైనా ఇది చెట్లు పెంచుతుంటారు, సో ఏదైనా పంట వేస్తుంటారు, ఏమో ఈ అడవి పందులు వస్తుంటాయి, సో గేదెలు మేకలు అంతా వస్తుంటాయి, ఇప్పుడు వేసిన పంట అన్నంతా తింటుంటాయి. సో ఇదంతా ప్రాబ్లమ్సే కదా. సో ఇప్పుడు ఒక రైతు ఒక పొలంలో పంట వేయాలంటే వాళ్ళు చాలా శ్రమం వేసి పెడుతుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పొలానికి సెక్యూరిటీ లేదంటే ఇప్పుడు 24 hours అక్కడ ఎవరు ఉండరు. సో పొద్దు నుంచి రాత్రి వరకు ఉంటారు, రాత్రి ఎవరు ఉండరు. సో అప్పుడు మనకు ప్రొటెక్షన్ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి పొలానికి ఫెన్సింగ్ లేదంటే ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా ఒక గేదె వచ్చి మనకి నైట్ లో ఏదైనా తినుకోకపోతే మనకి ఏమీ, సో రాత్రి పూట మనకు ఒక సెక్యూరిటీ లాగా యూజ్ చేస్తుంది. రైతు ఇది కొనాలని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు అలాగే ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారు సార్? అంటే ఇప్పుడు మనము ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ అడుగుతాం. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నాకు కోళ్ళ ఫామ్ ఉంది, కోళ్ళకి మనం ఫెన్సింగ్ చేసుకోవాలి, చుట్టూ పెట్టాలని చెప్తారు అనుకోండి. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 inch గ్యాప్ ఇస్తాం, 2 inch గ్యాప్. సో అప్పుడే గ్యాప్ తక్కువ వస్తుంది. అవును, ఇది గ్యాప్ తక్కువ వస్తుంది. సో ఏమవుతుంది, కోళ్ళు బయటకు వెళ్ళము, బయట నుంచి ఏ జంతువును లోపలికి రాదు. సో అదే మనకి ఏదైతే ఇప్పుడు కౌ షెడ్ చేస్తుంటారు, సో అప్పుడు నార్మల్ గా మనం కవర్ చేసుకోవాలి సార్. సో మనకి గ్యాప్ ఉన్నా పర్లేదంటే మనం 3 inch గ్యాప్ సజెస్ట్ చేస్తాం. ఓకే, డైరీ ఫామ్ కి అయితే ఇది సెట్ అవుతుంది, కోళ్ళ ఫామ్ కి అయితే ఇది సెట్ అవుతుంది. గ్యాప్ చిన్న ఉంటుంది కాబట్టి కోడి పిల్లలు. సో ఇప్పుడు రైతులు మన దగ్గర అడిగితే నేను ఏం రిక్వైర్మెంట్ ఉందని మనం ఫస్ట్ తెలుసుకుంటాం. సో ఆ రిక్వైర్మెంట్ ఏది సెట్ అవుతుందో దాన్నే ఇస్తాం సార్. ఓకే, సో రైతు మీ దగ్గరకు వచ్చి మీకు కావాలనగానే కాకుండా అతని రిక్వైర్మెంట్ ఏంది, డైరీ ఫామ్ కావాలా, పౌల్ట్రీ కావాలా, లేదంటే ల్యాండ్ కావాలా, ఏదనేది రిక్వైర్మెంట్ అడిగి సో వాళ్ళకి ఏదైతే సరిపోతుందో మనము ఇస్తాం. మన దగ్గర ఉన్న సైజ్ వేరియంట్ ఏమున్నాయి సార్? ఇప్పుడు గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. సో ఇది వచ్చేసి మనకి 3 feet లో ఉంది, ఇది 3 feet, 3 feet, 4 feet, 5 feet, 6 feet వరకు అవైలబుల్ ఉంది. 4 వేరియంట్స్ లో ఉన్నాయి మనకి. అవును, 4 వేరియంట్స్ ఉంది. మీరు ఏ హైట్ లో తీసుకున్నా ఒక్క బండల్ వచ్చేసి 100 feet పొడవు వస్తుంది. ఏది తీసుకున్నా 100 feet పొడవు ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ టైప్ ఉన్న 1 ఎకరం భూమికి మనకి ఎంత బండిలు అవసరం అవుతుంది సార్? ఇప్పుడు మెజర్మెంట్స్ మారుతాయి, అందుకే స్క్వేర్ షేప్ లో ఒక 1 acre మొత్తం ఒకే ప్లాట్ లో ఉంటే ఒక 10 బండల్స్ పడతాయి సార్. సో 10 అంటే మనకి ఆన్ అండ్ యావరేజ్ గా అరౌండ్ 12 అయితే మనకు ఎట్లాంటి బౌండరీస్ ఉన్నా సరిపోతుంది ఎకరానికి. ఓకే, వీడియో చూసి ఎవరైనా కొనాలనుకున్న వారికి ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా? సార్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు మన 10 rolls పాలిఎక్స్ మెష్ తీసుకుంటే ఒక రోల్ మనం పెట్ వైర్ ఫ్రీగా ఇస్తున్నాం. 10 బండల్ తీసుకుంటే అవును ఒకటి తీస్తారు. ఇది దేనికి పని చేస్తుంది సార్? సార్ ఇది వచ్చేసి మనకి స్టే లైన్స్ ఇది వచ్చేసి మనకి స్టే లైన్స్ లాగా కూడా పనికొస్తుంది, సపోర్ట్ లైన్స్ లాగా పనిచేస్తుంది. ఇంకోటి చెట్లకు కూడా మీరు కట్టవచ్చు సార్. ఇప్పుడు టమాటా చెట్లు, టమాటా, సో అదంతా ఇప్పుడు జిఐ బైండింగ్ వైర్ యూస్ చేస్తున్నారు. సో దాని బదులు దీన్ని యూస్ చేస్తే ఇది కంప్లీట్ లైఫ్ టైం రష్ ఫ్రీ వస్తుంది, ఎన్ని సంవత్సరాలకైనా యూస్ చేయొచ్చు మీరు. క్వాలిటీ సేమ్ ఉంటుందా జిఐతో? ఇది మనకు వెయిట్ సార్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ వస్తుంది, ఇది కూడా సేమ్ మెటీరియల్ పెట్ మెటీరియల్ తోనే చేస్తుంటారు. సో ఇది వచ్చేసి లైఫ్ టైం రష్ ఫ్రీ ఉంటది. సో ఐరన్ జిఐ అయితే ఇప్పుడు మనము చెట్ల కంటే ఇది కెమికల్ ఇదంతా కొడుతుంటారు కదా, నీళ్ళంతా తాకుతుంటాయి, రస్టింగ్ వచ్చేస్తుంది, తుక్కు వచ్చేస్తుంది. ఇదైతే మీకు ఏ కెమికల్ కొట్టినా ఎంత నీళ్ళలోనే పెట్టినా ఏమీ అవ్వదు. సో తుప్పొచ్చే అవకాశం అయితే ఏం లేదు. సో ఇది 10 బండల్స్ మన పాలిఎక్స్ రోల్స్ తీసుకుంటే ఒక రోల్ దీన్ని ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరైనా దీన్ని డీలర్షిప్ తీసుకొని అమ్ముకోవాలని చెప్పేసి అనుకుంటే వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. సో ఇప్పుడు మనము డీలర్షిప్ కూడా అక్రాస్ ఇండియాకి ఇస్తున్నాము. సో ఇప్పుడు మన స్క్రీన్ మీద డీలర్షిప్ కోసమే ఇంకో సపరేట్ నంబర్ కూడా ఇస్తున్నాము. సో ఆ నంబర్ కాల్ చేస్తే డీలర్షిప్ ఏముందో మనం అంతా మాట్లాడుకుని డీలర్షిప్ కూడా మనం ఇస్తున్నాం సార్. డీలర్షిప్ కూడా. అవును. ఒక రైతు మన దగ్గర ఈ ఫెన్సింగ్ తీసుకోవాలి, లేదు అంటే ఇంకొకరు సజెషన్ చేయాలి. సో ఫైనల్ గా మీరు వాళ్ళకి చెప్పేది ఏంది సార్? సజెషన్, పర్చేజ్ రెండు మేమే ఇస్తున్నాం. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏమని చెప్పేస్తే సజెషన్ కూడా మనమే ఇస్తాము, సో మెటీరియల్ కూడా మనమే ఇస్తాము. సో మీకు ఒక 1 time సొల్యూషన్ కోసం మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఒక రైతు ఇది కొనుక్కోవాలంటే ఎట్లా సార్? మీరు స్క్రీన్ పైన కనిపించే మన నంబర్ కి కూడా కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు. సో ఇంకోటి మనది jfproducts.in అని వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో కూడా వచ్చి మీరు ఆర్డర్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి నా డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, వరంగల్ ఇట్లాంటి దగ్గర ఏమన్నా మన బ్రాంచెస్ కానీ? సార్ హైదరాబాద్ లో మన రాణిగంజ్ లోనే మన షాప్ ఉంది, మన ఓన్ బ్రాంచ్ హైదరాబాద్ సికింద్రాబాద్ రాణిగంజ్ లో మన బ్రాంచ్ ఉంది. సో హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు బసవనగుడిలో ఉంది. సో అక్కడికి వెళ్ళి మీరు మెటీరియల్ చూసి చెక్ చేసి తర్వాత తీసుకోవచ్చు. అక్కడికి వెళ్తే మనకి శాంపిల్ పీసెస్ కూడా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకి జస్ట్ ఫెన్స్ వల్ల
పాలీఎక్స్ కనుక మీకు ఎవరికైనా కావాలని చెప్పేసి అనుకుంటే మనకు ఫోన్ ద్వారా కానీ లేదు అంటే వెబ్సైట్ ద్వారా కానీ లేదు అంటే మనకు హైదరాబాద్ వరంగల్ దగ్గర ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటి క్వాలిటీ చెక్ చేసుకొని మీకు అవసరం ఉంటే ఫోన్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ తీసుకొచ్చి అనేది చెప్తున్నారు. మీకు మరిన్ని వివరాలు కావాలంటే కింద నెంబర్ ఇస్తున్నాను, ఒక్కసారి కాల్ చేయండి.